ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడున్న మార్కెట్ను షిఫ్ట్ చేసి ఎక్కడో గుట్టలలో ఇస్తామని చెప్పి మార్చి ఇచ్చున్నారు. అంటే దాని వెనకాల ఏం ఉద్దేశం ఉందని ఇప్పటిదాకా మాట్లాడుతున్నాం. నేనేమడుగుతున్నానంటే నిజంగానే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెడితే ఆ కొండల గుట్టలు ఇస్తే వాళ్ళు అక్కడ లెవెల్ చేసుకొని చేస్తారు కదా, మరి అక్కడ ఎందుకు ఇవ్వట్లేదు అనేది ఒకటి. రెండవది, అక్కడ ఉన్న రైతులు ఉన్నారు చాలా మంది, మరి రైతులకు న్యాయం చేయాలనే ఆలోచన కూడా లేకుండా గుడ్డిగా ఆఫీస్లో కూర్చొని ఒక జీవో ఇష్యూ చేసి గందరగోళం సృష్టించే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఎక్కడ ఏ భూమి ఉన్నా దాని వెనకాల ఒక వ్యాపార ధోరణితోనే పనిచేస్తూ ఉంది ప్రభుత్వం తప్పిస్తే ప్రజలకు మేలు జరగాలని ఆలోచన చేయట్లేదు అనేది వాస్తవం. ఇప్పుడే చెప్తా ఉన్నా హరీష్ రావు గారికి, ఇది ఒక 3,000 కోట్లు, ఆ పక్కన నాదర్గుల్లో 7,000 కోట్లు, 10,000 కోట్లు ఇక్కడే కవర్ అయిపోయినాయి, ఇంకా సమస్య లేదు అని చెప్తూ ఉన్నాను. గతంలో ఎట్లుండిందంటే, గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు వారు ఒకటే చెప్పేది, మాకు ఏ చిన్న పని చేసినా ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకోండి, నిజంగా ప్రజలకు ఇబ్బంది అయితే ఇమీడియట్గా నాతో చెప్పండి, దాన్ని ఎట్లా చేయాలో చూస్తానని చెప్పేవాళ్ళు. కానీ ఈరోజు ఎట్లా ఉందంటే, ప్రజలు ఎటన్నా పోనీ ఏమన్నా కానీ మా ఖజానా నిండితే చాలన్న లెవెల్ ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అనేది వాస్తవం. కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది మనకు. అసలు నిజంగానే మొన్న ఒక సోదరుడు మాట్లాడుతూ చెప్పినాడు, సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంది అంటారు, భూమి చుట్టూ రేవంత్ రెడ్డి తిరుగుతున్నాడు అని చెప్పాడు. వాస్తవమే, ఎక్కడ భూమి ఉన్నా కూడా అక్కడ గద్దల్లాగా వాలిపోతా ఉన్నారు. మేము అసలు రోజు మాట్లాడుతున్నాం, అసలు ఏం జరుగుతుంది అసలు రాష్ట్రం పాలన వదిలేశారు. ఎవరేమన్నా కానీ ఏమన్నా అయిపోయింది, వాళ్ళు అనుకున్న ఎజెండా పూర్తి చేసుకోవడానికి మాత్రమే ప్రభుత్వం ఉన్న పెద్దలు పనిచేస్తున్నారు తప్పిస్తే రాష్ట్రం అభివృద్ధి కోసమో ప్రజల మేలు కోసమో పనిచేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదనేది తేటతెల్లమైంది. ఖచ్చితంగా మనము ఇదొక్క కిషన్ రెడ్డి గారి నియోజకవర్గానికి సంబంధించిన మార్కెట్ కాదు, ఇది మన రాష్ట్రానికి తలమానికంగా ప్రపంచంలోనే బెస్ట్ సౌకర్యాలతో చేయాలనే ఆలోచన కేసీఆర్ గారు చేశారు. కాబట్టి ఇదందరూ మనందరి ఆలోచన, ఈ మార్కెట్ ఇట్లాగే ఉండాలి, దీన్ని కాపాడుకోవడానికి అందరం కూడా గొంతెత్తి మాట్లాడాలి. తప్పకుండా ఏ చిన్న ఇబ్బంది వచ్చినా మనం ఇక్కడ వాలిపోవాలని మాత్రం మరొకసారి మనవి చేసుకుంటూ, ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది. 2.5 సంవత్సరాలు మనం ఈ మార్కెట్ స్థలాన్ని ఇట్లాగే కాపాడుకుందాం. అక్కడున్న రైతులకు కూడా న్యాయం జరిగిందాక అక్కడ కూడా చూద్దాం. అదే కాకుండా ఎక్కడ చిన్న ఇబ్బంది ఉన్నా మనం బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆ రైతులకు అండగా ఉండి భరోసా కల్పించే బాధ్యత మనం అందరం తీసుకుందాం. ఈ మార్కెట్ ఇక్కడే రావాలి. ఇంత మంచి మార్కెట్కి డబ్బులు కట్టి ఆ రోజు మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్ రావు గారు, కేసీఆర్ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక డైరెక్షన్ ఇచ్చి కిషన్ రెడ్డి గారు ఇక్కడే ఉండి అందరినీ కన్విన్స్ చేసి ఇదంతా లెవెల్ చేసి ఇక్కడ షెడ్స్ చేసి, ఎందుకంటే అక్కడ గడ్డెన్నరం మార్కెట్లో చాలా మంది వ్యాపారం చేసుకుంటున్న వాళ్ళు నా కాన్స్టిట్యున్సీలు కూడా ఉన్నారు, అందరు ఇక్కడికి వచ్చున్నారు. అందరం కూడా ఆలోచించినాం, చాలా మంచి మార్కెట్ వస్తుంది, ఈ ట్రాఫిక్ ఇదంతా ఉండదు, ఒక సిస్టమేటిక్గా డెవలప్మెంట్ అవుతుందని ఆలోచించినాం. కానీ తీరా చూస్తే 2 సంవత్సరాలు అయిపోయింది, కనీసం ఇక్కడ ఏమైనా చేయాలన్న ఆలోచన లేకుండా ఈ భూమిని ఎట్లా అమ్ముకోవాలన్న ఆలోచన మాత్రమే ప్రభుత్వం ఉన్న పెద్దలు చేస్తూ ఉన్నారు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో జరగనీయకుండా మన మార్కెట్ ఇది, మన కోసం మన పిల్లల భవిష్యత్ కోసం వస్తున్న మార్కెట్ని కాబట్టి ఖచ్చితంగా కాపాడుకుందామని తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్.